హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. రష్యన్ డిషెస్లో ష్రగ్నాఫ్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిషెస్ అనమాట. అలాంటి డిష్ని మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాం. ముఖ్యంగా ష్రగ్నాఫ్ అనేది ఒక హోల్ మీల్ లాగా ఉంటుంది. దానికి మళ్ళీ వేరే అకంపనిమెంట్స్ ఇట్లాంటివి ఏం లేకుండా డైరెక్ట్గానే పాస్తా లాగానో లేకపోతే స్పగెటీ లాగానో తినేసేయచ్చు అనమాట. అలాంటిది ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం మష్రూమ్ స్ట్రగ్నాఫ్. ఈ మష్రూమ్ స్ట్రగ్నాఫ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మష్రూమ్స్ కొన్ని, అలాగే కొద్దిగా పాస్తా, బేలీఫ్, వెల్లుల్లి, జీడిపప్పు, కొద్దిగా విస్కీ, నిమ్మకాయ చెక్కలు, బటర్, ఉల్లిపాయ, ఫ్రెష్ క్రీమ్, ఇంకా మస్టర్డ్ పేస్ట్. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించేసుకొని పాస్తాని బ్లాంచ్ చేసుకోవాలి. సో దానికోసం అందులో పాస్తా వేసేస్తున్నాను. దాంతో పాటుగానే పాస్తాలో కొద్దిగంత ఉప్పు, కొద్దిగంత ఆయిల్ వేస్తున్నాం సో దట్ అంటుకుపోకుండా ఉండడానికి. ఓకే, చాపింగ్స్ ఉన్నాయి. చాపింగ్స్ తర్వాత సాతే చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈలోపు ఈ ప్యాన్ కూడా పెట్టేసుకుంటాం. ఒక్కొక్క వెజిటబుల్ కట్ చేసి సాతే చేసేస్తున్నాం. ఓకే, ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుంటాం. Onion. బే లీఫ్ ఎలాగో అలాగే వేసేసుకుంటాం కాబట్టి రెడీగా ఉంది. ఇప్పుడు వేడిగా ఉన్న పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక్కొక్క వెజిటబుల్ని వేసి సాతే చేద్దాం. ఫస్ట్ బే లీఫ్, తర్వాత గార్లిక్, తర్వాత ఆనియన్, అలా అవుతూ ఉండని ఈలోపు మష్రూమ్ కట్ చేద్దాం. కొద్దిగా క్రీమీగా ఉంటుంది, సూపీగా క్రీమీగా ఉంటుంది కాబట్టి అలాగే స్పూన్తో హ్యాపీగా తినేయచ్చు అనమాట. యూజువల్లీ మీట్స్ కానీ ఇట్లాంటివి ఏవైనా తినేటప్పుడు ఫుల్ ఫుడ్ కిందనే దీన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో మష్రూమ్స్ వేస్తున్నా. క్యాష్యూ కూడా. ఈ క్యాష్యూ ప్లేస్లో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మరీ ఫ్రూట్స్ వాడకుండా డ్రై నట్స్ వాడుకోవచ్చు అనమాట. రీజన్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్లో స్వీటర్ సైడ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కిస్మిస్ కానీ ఇట్లాంటివి ఏమైనా అయితే స్వీట్ ఉంటుంది. ఆ స్వీట్ని అవాయిడ్ చేస్తూ నట్స్ ఏవైనా కూడా, వాల్నట్ కావచ్చు, క్యాష్యూ నట్ కావచ్చు, ఇంకేదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకా బటర్ యాడ్ చేస్తాం. పాస్తా కూడా కుక్ అయిపోతుంది ప్రాపర్గా. ఓకే, నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ సమ్ మోర్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మస్టర్డ్ పేస్ట్ వేస్తున్నా.
అలాగే విస్కీ. ఫ్లేవర్ అంతా మారిపోయింది అన్నాను కదా, అలా అయిందనమాట. ఓకే, నౌ పాస్తా బ్లాంచింగ్ అయిపోయింది. దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటాం. ఈ పాస్తా ప్లేస్లో యూజువల్లీ మనం ఏం చేసామంటే వెజిటేరియన్లో తయారు చేస్తున్నాం కాబట్టి పాస్తాని యూజ్ చేస్తున్నాము. బేసిక్గా ఏంటంటే మీట్ కూడా వాడుకోవచ్చు. చికెన్ కానీ మటన్ కానీ బీఫ్ ఎక్కువ తింటూ ఉంటారు కాబట్టి రష్యన్స్ వాళ్ళు బీఫ్తో తయారు చేసుకుంటారు, బీఫ్ ష్రగ్నాఫ్ అన్నట్టుగా. మనం ఇప్పుడు పాస్తా యూజ్ చేస్తున్నాం. అయితే ష్రగ్నాఫ్లో బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఎనీ స్పిరిట్, ఒక స్పిరిట్ వెళ్తుంది. అది వోడ్కా కావచ్చు, లేకపోతే విస్కీ కావచ్చు, ఇట్లాంటివి. ఒక స్పిరిట్ అండ్ మష్రూమ్ కూడా కంపల్సరీ ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రాసెస్ ఆల్మోస్ట్ క్లోజింగ్లోకి వచ్చేసాము. ఇవన్నీ కూడా చాలా చక్కగా బటర్లో అలా ఫ్రై అయిపోయాయి, అద్భుతంగా ఉంది. దీంట్లో నేను ఇప్పుడు పాస్తా యాడ్ చేస్తున్నా. పాస్తా కొద్దిగా హీట్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాం. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. ఆ మాత్రం వాటర్ వేసి ఆ చల్లగా ఉన్నప్పుడే క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాను. కాస్త ఆ క్రీము వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేసరికి చక్కగా క్రీమీ టెక్స్చర్లో ఒక మంచి డిష్ రెడీ అయిపోతుంది. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దాంతోపాటుగానే సీజనింగ్ ఏమైనా ఉన్నా కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత పెప్పర్. లాస్ట్లో దించుకునే ముందు నిమ్మకాయ పిండేసుకొని దించేసుకోవచ్చు. దాంతోపాటుగా కొద్దిగంత పార్స్లీ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తాం. పార్స్లీ కూడా చాప్ చేసి రెడీగా పెట్టేసుకున్నా. ఇది దగ్గరికి పడిన తర్వాత దించేసుకోవచ్చు అన్నమాట. కొద్దిగా పార్స్లీ ఇంకా లెమన్ అయిపోయింది. డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. చాలా బాగుంది కదా చూడడానికి. తినడానికి ఎలా ఉందో చూద్దాం. యమ్మీ. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలాగో నేను దీన్ని తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకుంటాను. ఇంగ్రీడియంట్స్ తీసుకొని నేను రెడీ అయిపోయాను. మనం ఇప్పుడు ఒక చక్కటి రష్యన్ కర్రీ డిష్ని తయారు చేసుకోబోతున్నాము. అది కూడా చికెన్ తోటి. ఇంకా బోల్డెన్ వెజిటబుల్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా యాడ్ చేస్తున్నాము. మనం తయారు చేస్తున్న డిష్ పేరు ఏంటంటే
రష్యన్ చికెన్. ఈ రష్యన్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. గ్రీన్ బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, ఇంకా ఎల్లో బెల్ పెప్పర్, అలాగే చికెన్, పెప్రికా పౌడర్ అంటే కారప్పొడి, గార్లిక్, క్యారెట్, బంగాళదుంప, ఇంకా కొద్దిగా కార్న్ఫ్లోర్, ఉల్లిపాయ, పుట్టగొడుగులు, బటర్, ఇంకా బేలీఫ్. బేలీఫ్ అంటే బిర్యానీ ఆకు, మనకు తెలిసిందే కదా. ఫస్ట్ అందులో కొద్దిగా ఆయిల్ వేసి చికెన్ ఫ్రై చేసేసుకోవచ్చు. పెనం వేడయ్యేంత వరకు టైం ఉంది కాబట్టి ఈలోపు వెజిటేబుల్ కటింగ్స్లోకి దిగిపోతున్నాం. ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుంటాం. అండ్ ఒక్కొక్కటిగా మిగిలిన వెజిటేబుల్స్ కూడా చాప్ చేసుకోవాలి. ఆనియన్ చాపింగ్, పెనం వేడైంది, కొద్దిగా ఆయిల్ వేసి చికెన్ని ఫ్రై చేస్తాం. చికెన్ ఫ్రై, బాయిల్ ఏదైనా సరే మీ ఇష్టం అండి. ఇందులోనే కొద్దిగంత సాల్ట్, పెప్పర్ కూడా వేస్తున్నాం. పెప్పర్ కూడా ఇది అలా కుక్ అవుతూ ఉండని మనం ఇక్కడ రెండో ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. క్యారెట్ కట్ చేసుకుంటున్నాం. చిన్న చిన్న ముక్కలు చేసుకుంటాను, కర్రీ కాబట్టి అందులో కలిసిపోయే విధంగా చిన్న క్యూబ్స్ తయారు చేస్తాను. అలాగే బెల్ పెప్పర్స్ కూడా. పొయ్యి వెలిగించేద్దాం. కటింగ్స్ ఇంకా బోల్డ్ మిగిలే ఉన్నాయి. సాస్ కూడా రెడీ చేయాలి. సాస్ రెడీ చేసి ఆ చికెన్ సాస్లోకి షిఫ్ట్ చేయాలన్నమాట. దానికోసం ఇంకా మిగిలిన వెజిటేబుల్స్ని కట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా బంగాళదుంప కట్ చేస్తున్నాం. చికెన్ రెడీ అయిపోయిందండి. సింప్లీ విల్ షిఫ్ట్ ఇట్ అవుట్. దీని మీదకే మార్చేస్తాం. ఇందులో ఆయిల్ వేసుకొని సాస్ ప్రిపరేషన్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాం.
ఫస్ట్ బే లీఫ్, తర్వాత గార్లిక్, ఆ తర్వాత ఆనియన్, కొద్దిగా కుక్ అయిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవచ్చు. ఈలోపు ఒక 2-3 మిగిలాయి కదా, ఈ కటింగ్స్ కూడా కంప్లీట్ చేయాలి. ఎల్లో బెల్ పెప్పర్స్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకున్నాం. ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ ఇంక వేసేసుకోవచ్చు. ఆనియన్ కూడా మనకు కావాల్సిన విధంగా కుక్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ నేను పొటాటో వేస్తున్నా. కొద్దిగా హార్డ్గా ఉంటుంది కదా పొటాటో అండ్ క్యారెట్, అలాగే క్యారెట్ కూడా వేస్తున్నా. ఫ్రెష్గా అంటే చికెన్ డైరెక్ట్గా వేసేసేలా ఉంటే ఈ టైంలో ఆనియన్ వేసిన తర్వాత చికెన్ కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు, ఫ్రెష్ చికెన్. నేనైతే ఫ్రై చేసి వేస్తున్నాను కాబట్టి లాస్ట్లో వేస్తున్నా. మీరు కనుక దీంతో పాటు కుక్ చేయాలనుకుంటే ఇప్పుడే చికెన్ వేసేసుకుంటే దీంతో పాటే కర్రీతో పాటు కుక్ అవుతుంది అనమాట. నేను అలా ఎందుకు వేసానంటే చికెన్ కొద్దిగా హార్డ్గా చూయిగా తయారవుతుంది, అందుకని ఆ స్టైల్లో వేసాను. గ్రీన్ బెల్ పెప్పర్ని కూడా చాప్ చేసుకుంటాం. కూడా కుకింగ్ ఆల్మోస్ట్ డన్. ఈ వెజిటబుల్స్ వేసే ముందు ఇందులో బటర్ వేసుకున్నాం, అలాగే మష్రూమ్ చాప్ చేసుకున్నాం. మష్రూమ్స్ కూడా ఇందులో వేసుకున్నాం. అండ్ క్యాప్సికమ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్. మొత్తం ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని పడిపోయాయి కదా. ఇప్పుడు ఇంకా కొద్దిగా చిల్లీ పౌడర్ వేస్తున్నా, అలాగే సాల్ట్ కూడా. ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటాం, కర్రీ రావాలి కదా. వాటర్ కొద్దిగా బాయిల్ అవ్వాలి. ఈలోపు కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా, కార్న్ఫ్లోర్లో కూడా కొద్దిగా వాటర్ వేసుకొని దీంతో స్లర్రీ తయారు చేసుకుంటాం. స్లర్రీ అంటే జస్ట్ కార్న్ఫ్లోర్ అండ్ వాటర్ మిక్స్ అనమాట. కర్రీ లాగా రావడం కోసం సూపీ కన్సిస్టెన్సీని ఇది తీసుకొస్తుంది.
కలపకుండా అలాగే కార్న్ఫ్లోర్ కనుక కర్రీలోకి అలాగే వేసేసినట్లయితే ఉండలు కట్టేస్తుంది, బాగా గడ్డలుగా అయిపోతుంది. మనం మిక్స్ చేయలేం, హ్యాండిల్ చేయలేం అనమాట. అందుకని వాటర్లో కలుపుకొని వేయడం అనేది సజెస్టబుల్. అలాగే ఇందులో చికెన్ కూడా యాడ్ చేస్తాం. ఒక్క బాయిల్ వచ్చేంత వరకు ఉంచేసి దించేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయాయి, చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంది, సీజనింగ్స్ అన్నీ వేసేసుకున్నాం. ఒకసారి ఈ టైంలో టేస్ట్ చేసుకొని ఏమైనా కావాలనుకున్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు. డిష్ రెడీ అయిపోయింది. నేను దీన్ని ఇలా ప్రజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. యమ్మీగా కనిపిస్తుంది, బోల్డ్ అంత కర్రీ. వావ్, వావ్, చాలా బాగుంది. బటరీగా, స్పైసీగా, మష్రూము బటర్లో ఫ్రై అయితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. వెరీ నైస్. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.